మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని మున్సిపల్ టీ జంక్షన్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు విగ్రహాలను మార్చిన చరిత్ర లేదన్నారు. ఉద్యమ సమయంలో ఎంచుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదంటూ అభయహస్తం ఉన్న కాంగ్రెస్ పార్టీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంస్కృతిని ప్రజలందరూ ఖండించాలని కోరారు. కాంగ్రెస్ తల్లి మాకొద్దు, కాంగ్రెస్ తల్లి మాకొద్దు, కాంగ్రెస్ తల్లి మాకొద్దు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పూలాభిషేకం చేసి పూల దండ వేసి పాలాభిషేకం చేసి కేసీఆర్ గారు నాయకత్వంలో ఆనాడు కవులు, గాయకులు, శిల్పులు తలపెట్టినటువంటి ఈ యొక్క గొప్ప ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా మార్చినటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినటువంటి సందర్భాన్ని ఇలా ప్రజలందరూ కూడా నిరసిస్తున్నటువంటి ఒక సందర్భంగా మేము తెలంగాణ తల్లిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా వీళ్ళకు తగిన శాస్తి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇలా ప్రజలందరూ కూడా చైతన్యం కావాలనేటువంటి విషయాన్ని కోరుకుంటూ తెలంగాణ తల్లిని ఇలా మేము క్షమించమని వేడుకుంటున్నాం. ఈ మూర్ఖులకు తప్పకుండా బుద్ధి గుణపాఠం రాబోయేటువంటి సందర్భంలో చెప్తాం. ఈ యొక్క ప్రాంతానికి అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ విగ్రహాన్ని సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో బతుకమ్మ పండుగ పూలకు పూజ చేసేటువంటి గొప్ప పండుగను నిర్వహించుకునేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆనాడు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు బంద్ చేసిండ్రు. ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ చేతిలో ఉంటే ఆ బతుకమ్మను తీసేసి చెయ్యి గుర్తు కాంగ్రెస్ గుర్తు ఇలా ప్రజలకు చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టింది. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజల ఆగ్రహానికి గురిగా కాక తప్పదు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా ఈ విగ్రహాలను మార్చినటువంటి చరిత్ర లేదు. ఇలా ఈ యొక్క విగ్రహాలు మార్చినటువంటి వీళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రజలే తప్పకుండా మారుస్తారు. ఈ సందర్భంగా సకల జనులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తా అని ఒక కుట్రపూరితంగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన శాస్తి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఉద్యమకారులు సహజనులందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి సందర్భం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తాము.